తెలంగాణ ప్రాంతం అనగానే కాంగ్రెస్ పార్టీలో గొప్పగా పేరు మోసినటువంటి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఎక్స్ మినిస్టర్ కేటీఆర్, దాసోస్ శ్రవణ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, బుడిద భిక్షమయ్య గౌడ్, మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన మరి వారి కుమారుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూలమాల నిర్వహించి అసలు నిర్వహించారు. సో ఈ కార్యక్రమం మొత్తం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున తరలడం జరిగింది. ప్రస్తుతం మనతోటి వెంకటరావు గారు కంటెస్టెడ్ కార్పొరేటర్ జింకా అలీస్ గారు ప్రస్తుతం అవుతున్నారు. ఆమెను అడిగి వారి యొక్క స్మృతి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. పీజీఆర్ అనగానే అణగారిన వర్గాలకు, కార్మికులకు ఒక నాయకుడుగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పేరు మోసిన నియోజకవర్గంలో సీఎం స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి గారు లేకపోవటము, సో వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు చెరో పార్టీలో కూతురు కొడుకు ఉండటం ఎలా చూడాలి? పార్టీతో సంబంధం లేదు. ముందుగా అందరికీ జై పీజేఆర్, జై జై పీజేఆర్, జై పీవీఆర్. ఎందుకంటే హైదరాబాద్ గుర్తొచ్చేదే ముందు పీజేఆర్ తర్వాతనే కాంగ్రెస్ అంటేనే పీజేఆర్. అలాంటిది మాకు పార్టీస్తో సంబంధం ఏమీ లేదు. సో మాకు ఏంటంటే అన్న పీజేఆర్ అన్న ఎప్పుడైనా నేనున్నానని, ఎప్పుడు ఏ రాత్రి వెళ్ళినా కూడా ఉన్నాననేసి వచ్చే మనిషి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన 16 సందర్భంగా మేము ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మాకు పీజేఆర్ ఒక గాడ్ ఫాదర్. మేము ఆయన ఇంప్రెస్ ఎట్లా అంటే ఆయన ఏది చేసినా కూడా ఆయనను పోలి ప్రతి ఒక్క వర్క్ కూడా ఇప్పుడు ఎక్కడ బస్తీలలో అడిగినా కూడా ఇప్పుడు వచ్చిన నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ బస్తులే పీజేఆర్ బస్తులు. బస్తీకి ఒక విగ్రహము, బస్తీకి ఒక కమిటీ హాలు, బస్తీకి ఒక ప్రతిదీ పేదలకు అందుబాటులో చేసిన లీడర్ పీజేఆర్. ఇప్పుడు వచ్చే లీడర్లు చేస్తున్నారేమో కానీ ఆయన చేసినంత అభివృద్ధి కానీ ఆయన చేసినంత ఈరోజు బస్తులు నిలబడిన కారణమే పీజేఆర్. బస్తీలు ఒకవేళ పీజేఆర్ గిన లేకపోతే ఈరోజు ఆ బస్తీలే ఉండకపోయేది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మాగంటి గోపినాథ్ గారు కానీ, విష్ణన్న కానీ, ఇక్కడ వచ్చిన కేటీఆర్ కానీ, మేయర్ కానీ అందరూ ఆయన వర్ధంతి సందర్భంగా వచ్చింది. మీరు చూసారా అప్పుడు ఆయన సన్నిధిలో? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు? మేము చాలా చిన్నగా ఉన్నామండి. మేము ఇప్పుడు కంటెస్టెడ్ కార్పొరేటర్గా కాంగ్రెస్ నుంచే, వెంగళరావు నగర్ నుంచే చేశాను నేను. మాకు ఇప్పుడు ఎలా అయితే ఆయన గురించి బుక్స్లలో ఎట్లా చెప్తారో మేము ఆయన విగ్రహాలు చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు ఉన్నాం. ఆయన చేసే ప్రతి ఒక్క పని బాహాలే కానీ ప్రతి ఒక్కటి కూడా పేదలంటే ఆయనకు అంత ఇష్టము, పేదలంటే అంత ప్రాణము. ఇప్పుడు ఉండే లీడర్స్ కూడా అదే నేర్చుకోవాలి. లీడర్స్ ఏంటంటే కమర్షియల్గా కాకుండా పేదలకు సహాయం చేసే లీడర్స్గా ఆయనను ఒక ఎలా అంటే ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయనను చూసి నేర్చుకునేటట్టు ఉన్నాం. మేము మా పిల్లలకు చెప్పుకునేటట్టు కూడా పీజేఆర్ విగ్రహం ఉంది. పీజేఆర్, జై జై పీజేఆర్.